డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూన్ 7, 2025 దేవుని నుండి ఒక సూచన. 1 తిమోతి 5:4 తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఈనాటి దైవాంశము ప్రత్యుపకారము చేయుట. సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. జనగామ జిల్లా దేవరుప్పల గ్రామంలోని కుమరమల్లు అను వ్యక్తి పుట్టుకతోనే కాళ్ళు వంకరపోయి పుట్టాడు. అతడు అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్ళి 10వ తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులు తమ కుమారుని కష్టాన్ని చూడలేక 2004లో వైద్యులను సంప్రదించి ఆపరేషన్ చేయించారు. దురదృష్టవశాత్తు అతని 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. సుమారు 5 లక్షల వరకు ఆ తల్లిదండ్రులు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. కుమరవెల్లి పాకుతూనే తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ధైర్యం కోల్పోకుండా హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవల గ్రూప్ 1 పరీక్షలు కూడా రాశాడు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కుమరవెల్లి తల్లిదండ్రులు వృద్ధాప్య భారంతో బాధపడుతున్నారు. తన తండ్రికి వచ్చే వృద్ధాప్య పెన్షను, తనకు వచ్చే వికలాంగ పెన్షన్లతోనే తుర్కయంజాల్లో ఇల్లు కిరాయికి తీసుకొని జీవనం సాగిస్తున్నారు. అన్ని అవయవాలు సవ్యంగా ఉండి కూడా తల్లిదండ్రుల డబ్బులను కాజేస్తూ వారిని పట్టించుకోని పిల్లలున్న ఈ రోజులలో తన 2 కాళ్ళు చచ్చుబడిపోయినా తన తల్లిదండ్రులను వదలక వారికి సేవలు చేస్తున్న కుమరమల్లు ఎంత ఆదర్శనీయుడో కదా. కన్నవారి కోసం ఎంతైనా కష్టపడగలను అంటూ దుఃఖంతో అతడు చెబుతుంటే తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు మనల దీవించి మన తల్లిదండ్రులను సన్మానించి ముదిమియందు వారిని నిర్లక్ష్యము చేయక వారికి ప్రత్యుపకారం చేయునట్లుగా ఆయన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మా తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేసే మనసును, వారిని ముదిమి దశలో నిర్లక్ష్యము చేయక వారిని సన్మానించి వారినిగా మమ్మలను సిద్ధపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.